చాలా కాలం క్రితం ఆకుపచ్చ కొన్నల మధ్యలో ఒక అందమైన నది ప్రవహించేది. ఆ నది పేరు సుధ. మెల్లని నీటి శబ్దం అందరికీ శాంతినిచ్చేది. కాని ఒకరోజు ఆ నది అకస్మాత్తుగా ఆగిపోయింది. నేనిక ప్రవహించలేను అని బాధగా అనుకుంది. చుట్టూ ఉన్న చెట్లు, పూలు, పక్షులు అచ్చు ఆశ్చర్యపోయాయి. నీరు నిలిచిపోయాక నది దగ్గర జీవం కాస్త నిశ్శబ్దమైంది. అప్పుడే గ్రామంలోని చిన్నారి ఆదిత్య అక్కడకు వచ్చాడు. అతను నదితో మాట్లాడాలని నిర్ణయించాడు. సుధానది, నువ్వెందుకు ఆగిపోయావు అని అడిగాడు. నది మెల్లగా జవాబిచ్చింది. నేనెప్పటినుంచో అలసిపోయాను. ఎవరైనా నా గురించి పట్టించుకుంటారా అన్న సందేహం వచ్చింది. చిన్నారి కన్నుల్లో నీళ్లు వచ్చాయి. అలా ఎందుకనుకున్నావు? నిన్ను చూడగానే మా అందరి మనసు ప్రశాంతమవుతుంది. నీ ప్రవాహంలో మేము చిన్న పడవలు నడిపాం. నీ జలాల్లో పాటలు పాడాం. నువ్వు మమ్మల్ని పెంచిన నీరు. నది మెల్లగా ప్రకాశించింది. నిజమా? నాకు అంత విలువ ఉందా? ఖచ్చితంగా ఉంది అని ఆదిత్య చిరునవ్వుతో అన్నాడు. నువ్వు ప్రవహిస్తే పూలు పూస్తాయి, చెట్లు అందంగా పెరుగుతాయి, పక్షులు నీ సుఖమైన ప్రవాహాన్ని వినిపిస్తూ పాటలు పాడుతాయి. నది నీటిలో మెత్తని అలలొకటి ఉప్పొంగింది. నాకు ఓ శక్తి వస్తోంది అనిపిస్తోంది. అయితే మరి నేను తిరిగి ప్రవహించటం మొదలు పెడతానా? ఆదిత్య మెల్లగా ఆ నదిని తాకి అంది. నీకు శాంతిగా ప్రవహించు. కాని ఈసారి నీకోసం కూడా ప్రవహించటం మర్చిపోవద్దు. ఆ మాటలు వినగానే నది మళ్లీ మెల్లగా ఊపిరి తీసుకున్నట్టు ప్రవహించటం మొదలుపెట్టింది. పూలు మెల్లగా తెరుచుకున్నాయి. గాలి సంతోషంగా ఊగింది. నది అన్నది, ఇక నుంచి నేను నాకో కోసం ప్రవహిస్తాను. సంతోషంగా ప్రవహిస్తేనే అందరికీ ఆనందం ఉంటుంది. ఆదిత్య చిరునవ్వుతో వెనక్కి నడిచాడు. సుధానది మళ్లీ జీవించింది అని నక్షత్రాలు మెల్లగా మెరిశాయి. ఇప్పుడు నువ్వు కూడా మెల్లగా కళ్ళను మూసుకుని ఆ ప్రశాంతమైన నది పక్కన ఉన్నట్టు ఊహించుకో. నీ హృదయంలోనూ ఒక ప్రవాహం నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. శుభరాత్రి పిల్లా. కలల్లో మిమ్మల్ని నది తీసుకెళ్ళనివ్వండి.